హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టైలరింగ్ వ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇలా నీట్గా యూనిక్గా స్కాలప్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఫినిషింగ్ అయితే మాత్రం మనకి బొటెక్ లెవెల్ ఫినిషింగ్ అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అనమాట. మనం చేసే వర్క్ను బట్టి ఉంటుంది అనమాట ఫినిషింగ్ కూడా. ఫస్ట్ అయితే మనమైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టేసుకోవాలి రైటా రాంగా చూసుకొని. చంక వైపునైతే జాయింట్ ఉంటుంది కదా, మనం డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కే జాయింట్ అనేది వేసేస్తున్నాం కాబట్టి స్కాలప్ని అయితే గమ్మున్న వైపున కింద వైపు పెట్టేసేయాలన్నమాట. గమ్ లేని వైపున పైకి పెట్టేసుకొని ఇలా ముందర వైపున ఒక పావించు మార్జిన్ అనేది ఉన్నించుకొని చుట్టూతా నీట్గా ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కన్ఫ్యూజ్ లేకోకుండా రెండు హ్యాండ్స్కి ఒకటేసారి కలిపని మనం స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఎందుకంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఐరన్ కంటే మనకి స్టిచ్చే చాలా రోజులు వస్తుంది అన్నమాట. బ్లౌజ్ ఉన్నంత వరకు మనకి బాగా ఉంటుంది. గమ్ అయితే వాటర్లోకి వేస్తేనే వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడైతే నీట్గా ఫస్ట్ అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఇలా స్టిచ్ చేస్తున్న ఫ్యాబ్రిక్ ఇలా క్యాన్వాస్ అనేది మనకి పైకి ఉండాలన్నమాట. అక్కడక్కడ పిన్స్ అనేటివి కుచ్చేసుకోవాలన్నమాట, సైడ్కి వెళ్ళకోకుండా. ఫస్ట్ అయితే రెండింటిని కలిపి లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత అయితే మనం నీట్గా నిదానంగా స్కాలప్ పైన వేయకూడదు. స్కాలప్ పక్కన వచ్చేసి మనం ఎడ్జెస్కి నీట్గా మనం అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి. నిదానంగా పాదాన్ని పైకి లేపుతూ కార్నర్స్ దగ్గర సూదిని కిందికి దించుతూ నిదానంగా చేసుకోవాలి. వీడియో అయితే కొంచెం ఫాస్ట్గా ఉంది ఫ్రెండ్స్, మీరైతే స్లోగా పెట్టుకొనైనా చూడొచ్చు అన్నమాట. ఇలా నీట్గా చేసేసుకోవాలన్నమాట. స్కాలప్ పైన అయితే పడకూడదు, ఎందుకంటే ఇది బక్రం క్యాన్వాస్ కాబట్టి. పేపర్ క్యాన్వాస్ అయితే మనకి స్టిచ్ పన్నా కూడా ఏం కాదు, ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనం సైడే వేసుకోవాలి స్టిచ్ అనేది. లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఆల్రెడీ మనం స్టిచ్ అనేది వేసుకున్నాం కాబట్టి క్యాన్వాస్ని ఇంకా అవసరం లేదు. కట్స్ చిన్న చిన్న కార్నర్స్ దగ్గర చిన్నగా మెయిన్ ఫ్యాబ్రిక్ థ్రెడ్ అనేది కట్ కాకోకుండా మనం కట్స్ అనేవి పెట్టేసుకొని వేలితోనే నీట్గా మనం ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. వీలైనంత వరకు వేలితోనే నీట్గా చేసేసుకోవాలి. ఇలా ఎక్కడన్నా ముడతలు వచ్చినట్లుంటే ఇట్లా నిదానంగా నీట్గా పట్టుకొని ఇలా అనుకోవాలన్నమాట కార్నర్స్ దగ్గర. ఒకసారి అయితే ఐరన్ కూడా చేసేసుకోండి, ఎందుకంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలనుకుంటే చూడండి, నేనైతే ఐరన్ చేశాను, అందువల్లే చక్కగా వచ్చేసింది అనమాట మనకి. ఇప్పుడైతే మనం ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే స్టిచ్ అనేది చేసేసుకుందాం. ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టేసుకోవాలి. దానిపైన వచ్చేసి మనం బకరం అనేది స్టిచ్ చేసుకుంటాం కదా, అది వచ్చేసి పై వైపునికి పెట్టేసుకోవాలి. నిదానంగా నీట్గా పిన్స్ పెట్టేసుకోవాలి, ఎక్కడ కదలకోకుండా. ఇలా నీట్గా కార్నర్స్ దగ్గర నుంచి స్టిచ్ అనేది చేసుకోవాలి. మన ఛానల్ అయితే న్యూ ఛానల్ ఫ్రెండ్స్, మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఫుల్ వీడియో నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నీట్గా నిదానంగా చూపిస్తున్నాను చూడండి. వీడియో అయితే స్పీడ్గా పెట్టుకోకుండా ఇలా స్లోగా అనేది పెట్టానన్నమాట. నీట్గా కార్నర్స్ దగ్గరకు వచ్చేసరికి మనం నిదానంగా నీట్గా చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు వర్క్ ఫినిషింగ్ అనేది చాలా చక్కగా వస్తుంది అన్నమాట. ఇలా పాదాన్ని పైకి లేపుతూ నిదానంగా చేసుకోవాలి. వీడియో ఫాస్ట్గా ఉండడం వల్ల మీకు ఫాస్ట్గా స్టిచ్ చేసినట్లు అనిపిస్తుంది అనమాట. మనం ఎంత నిదానంగా చేసుకుంటే మనకు వర్క్ ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుంది అనమాట. ఇలా నీట్గా చేసేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసరికి స్కాలప్ దగ్గరికి నీట్గా రఫ్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. మనము కార్నర్స్ దగ్గర వచ్చేసి నీట్గా తిప్పేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. పిన్స్ తీసేసి నీట్గా ఎక్స్ట్రా ఉన్న కటింగ్ క్లాత్ అంతా ఇలా కార్నర్స్ దగ్గర ఇలా కొద్ది క్లాత్ ఉంచుకొని ఇలా అనేది తీసేసేయాలన్నమాట. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. క్లాత్ అయితే ఉంచుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ నిదానంగా కట్ చేయాలి, లేదంటే కత్తిర అనేది స్కాలప్ వైపు వెళ్ళిందనుకో మనకి ఫినిషింగ్ అనేది సరిగా రాదు. ఒకసారి చూడండి, ఇలా కార్నర్స్ దగ్గర మాత్రమే థ్రెడ్ అనేది కట్ కాకోకుండా మనం నీట్గా అనేది కట్ చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్క స్కాలప్ దగ్గర మనం నీట్గా అనేది కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫోల్డింగ్ చేసినప్పుడు ఫినిషింగ్ అనేది చాలా చక్కగా వస్తుంది అన్నమాట. ఇలా నీట్గా హ్యాండ్తోనే చేసేసుకోవాలి. మీరు టాప్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. పేపర్ క్యాన్వాస్ పైన అయితే కంపల్సరీ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట, ఎందుకంటే వాటర్లోకి వేస్తేనే అది క్లాత్తో పాటు కరిగిపోతుంది అనమాట. క్లాత్తో పాటు కరిగిపోయి కలిసిపోతుంది అన్నమాట వాటర్లోకి. ఇదైతే మనకి జెంట్స్ కాలర్కి వేస్తారు కదా, ఆ టైప్ అనమాట బకరం క్యాన్వాస్. అందువల్ల మనకేం టాప్ స్టిచ్ అయితే అవసరం లేదు. చాలా వరకు అయితే బొటిక్స్లో అయితే మాత్రం
టాప్ స్టిచ్ అయితే వేయరన్నమాట, థ్రెడ్ పైపింగ్ వేస్తే తప్ప. చాలా వరకు పెద్ద పెద్ద బొటిక్స్లో ఈ స్కాలప్పే, ఈ బక్రం క్యాన్వాస్ అనేది వాడతారన్నమాట. వాళ్ళ సీక్రెట్ అయితే ఇదే అన్నమాట. మనకైతే 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఒకసారి అయితే చూడండి ఎంత చక్కగా యూనిక్గా స్కాలప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మనకి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అని అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.